హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వైల్డ్ గా ఉండబోతున్నాయా? అసలు ఇప్పటి వరకు వినిపించిన పేర్లన్నీ ఖేల్ ఖతం అన్నట్టుగా మొత్తానికి చాలా మంది పేర్లు అయితే వినిపించాయి. అండ్ వాళ్ళందరిలో 5గురిని సెలెక్ట్ చేశారు అని మనకు తెలిసిన ఇన్ఫో. సో మొత్తానికి ఈ లీక్ అనుకుంటారా ఇంకేమనుకుంటారా, ఈ లీక్ల మీద పెద్ద రచ్చ అయితే నడుస్తుంది. దాని మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వబోతాను, ఖచ్చితంగా ఇస్తాను కూడా. ఈ రోజు కొంచెం ఫుల్ ఆన్ బిజీ ఉండే, సో అందువల్ల చేయలేకపోయాను వీడియో కూడా. ఈ వైల్డ్ కార్డ్ కూడా ఆల్రెడీ ముందే చేయాల్సింది, ఎప్పుడో చేయాల్సింది, బట్ లేట్ అయింది. సో ఏమనుకోవద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ లైక్ వేసుకొని ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. సో తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం. అండ్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వైల్డ్ గా ఉండబోతున్నాయి అంటే వైల్డ్ గా ఉంటాయి, బట్ మీరు అనుకున్నంత రేంజ్ లో ఉంటాయా లేదనేది అయితే మాకు కూడా తెలియదు, మీకు కూడా తెలియదు. సో అక్కడికి వచ్చినాక ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా ఉంటారు అనేది మాత్రం అప్పుడు జడ్జ్ చేయొచ్చు. ముందే వీళ్ళు బయట ఉన్నట్టుగానే హౌస్ లో ఉంటారు అనేది అయితే ఖచ్చితంగా జరగదు, జరిగే సిచ్యువేషన్స్ లేదు. చాలా మంది చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు ఏవైతే పేర్లు వినిపించాయో అవన్నీ పేర్లు అయితే మళ్ళీ సడన్ గా బ్యాక్ వెళ్ళిపోయాయి. సో మొత్తానికి కొంతమంది ఏవి షూట్లు కూడా జరిగాయి అని చెప్పేసి మనకు తెలిసిన ఇన్ఫో. సో చూద్దాం. రమ్య, అలేఖ్య, చిట్టి పికిల్స్ బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి కూడా, సీజన్ అయిపోయినాక తర్వాత నుంచి సీజన్ 8 అయిపోగానే 9 సీజన్ లో బీభత్సమైన హైప్ కంటెస్టెంట్ ఎవరు ఉన్నారు అంటే రమ్య, చిట్టి పికిల్స్ నుంచి రమ్య మోక్ష. సో ఈమెకు మామూలు ఫ్యాన్ బేస్ లేదు అనంట. అండ్ ఇంకొకటి ఏంటంటే కాంట్రవర్సీలో తోపు అని చెప్పేసి బీభత్సంగా అయిపిస్తున్నారు. సో కాంట్రవర్సీలో తోపు అయినంత మాత్రాన హౌస్ లోకి వచ్చినాక అలాగే ఉంటారు అంటే ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ. బట్ అదే యాటిట్యూడ్, అదే సిచ్యువేషన్స్ కంటిన్యూస్ గా మేనేజ్ చేయాలి అని అంటే కొంచెం ఖచ్చితంగా భయం అనేది క్రియేట్ అవుతుంది. సో మనం ముందుగానే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని తర్వాత బాధపడేదానికంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా క్లియర్ గా వాళ్ళని ఒక షోలోకి వచ్చినాక అప్పుడు జడ్జ్ చేసుకుని వాళ్ళ మీద ఒక ఒపీనియన్ ఫార్మ్ చేసుకుంటే బెటర్ అనేది నాకు పర్సనల్ గా అనిపించింది. సో అదే మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఈమె ఏవి షూట్ కూడా అయిపోయింది అని అంట, రమ్య పికిల్స్ చిట్టి పికిల్స్ రమ్య మోక్ష గారు. సో ఈమె ఏవి అయితే కంప్లీట్ అయిపోయింది అని మనకు తెలిసిన ఇన్ఫో అన్నమాట. సో కొంచెం ఎమోషనల్ గా ఉంది అని కూడా మనకు తెలుసు, బట్ ఏంటంటే కొంచెం క్లారిటీగా చెప్పలేము, కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. అంటే వస్తారు అనేది అందరూ చెప్తున్నారు. సో లీక్లు ఇవ్వమని అందరూ లీక్లు ఇస్తారు, దాని గురించి అందుకనే ఫ్లో వచ్చేస్తాను. సో దువ్వల మాధురి గారు, సో ఎమ్మెల్సీ వాళ్ళ వైఫ్ కదా, దువ్వాడ శ్రీనివాస్ గారు ఆయన అనుకుంటా. సో వాళ్ళ వైఫ్ అన్నమాట. సో కొంచెం ఎందుకంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది హౌస్ లోకి వచ్చిన వాళ్ళు. సో అందులో మరి దువ్వల మాధురి గారు కొంచెం ఫైర్ బ్యాండ్ అండ్ గట్టిగా ఏదైనా మొహం మీద మాట్లాడేంత క్యాపబిలిటీ, గట్టిగా స్టాండ్ తీసుకుంటది. ఇలా కొన్ని విషయాలు మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటది. సో హౌస్ లోకి వచ్చినాక కూడా ఇలాగే ఉంటదంటే మరి అది మన చేతిలో ఏం లేదు, సో వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి. సో దువ్వల మాధురి గారు కూడా ఏవి కంప్లీట్ అయిపోయింది అంట, మరి ఏవి అయితే కంప్లీట్ అయిపోయింది అని అంట. సో చూడాలి ఏం జరగబోతుంది ఏంది అని చెప్పేసి. సో మొత్తానికి ఇద్దరు కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ అంటే కన్ఫర్మ్డ్, ఏవి షూట్ అయినాక ఇంకా కన్ఫర్మ్డ్ ఏంద్రా అవులే అనుకుంటారు కదా. సో కొంచెం ఆలోచించుకోండి, కన్ఫర్మ్ అంటే కన్ఫర్మే అనమాట. సో వీళ్ళిద్దరు ఏవీలు కూడా కంప్లీట్ అయిపోయినాయి అంట. నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ రాజ్. సో ఈయనే ఒక షార్ట్ ఫిలిం హీరో అనాలా, ఒక వెబ్ సిరీస్ చేశారు. ఆహాలో వెబ్ సిరీస్ రాజు వెడ్స్ రాంబాయ ఏదో పేరు ఉంటది. సో అదొక వెబ్ సిరీస్ నడుస్తుంది. అండ్ బయట మన సోషల్ మీడియాలో షార్ట్ ఫిలిమ్స్ హీరోగా చేస్తున్నాడు. చాలా మోడల్ కేటగిరియా హీరో కేటగిరియా తెలియదు కానీ సో మొత్తానికి మనోడైతే రావడానికి 99.99% కన్ఫర్మేషన్ అనమాట. అఖిల్ రాజ్. సో మనోడు 100% రాబోతున్నాడు అని అంటే 99.99% వచ్చేస్తున్నాడు. సో మనోడు కూడా ఏమంటారు సాంగ్ తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు, డాన్స్ పర్ఫార్మెన్స్ తోటి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి అయితే మనకు తెలిసిన ఇన్ఫో అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ నాయర్. సో ఈయనే స్టార్ మా నుంచి రాబోతున్న ఫస్ట్ కంటెస్టెంట్ అంటారా, లాస్ట్ కంటెస్టెంట్ అంటారా, ఏ కంటెస్టెంట్ అంటారా తెలియదు కానీ సో మనోడి కట్అవుట్ చూస్తే వణుకు వచ్చేస్తా అనమాట. భరణి గారి కంటే పెద్ద కంటెంట్ అండ్ హైట్, పర్సనాలిటీ బీభత్సంగా ఉంటాడు. ఈయనే ఒక సీరియల్ హీరో అన్నమాట.
గుప్పెడంత మనసు సీరియల్లో హీరో అండ్ ఏదో ఇంకా 2-3 సీరియల్స్ ఉన్నాయి అండ్ ఫేమస్ సీరియల్స్ అంట. మనోడు సినిమాలో కూడా యాక్టింగ్ చేశాడు అనంట. సో నిఖిల్ నాయర్, మళ్ళీ నిఖిల్ పేరు అయితే హౌస్ లో వినిపించబోతుందా అంటే వినిపిస్తుంది అని చెప్పేసుకోవచ్చు. సో ఈయన కూడా డాన్స్ పర్ఫార్మెన్సెస్ తోటి రాబోతున్నాడు అనేది అయితే మనకు తెలిసినది. సో నిఖిల్ నాయర్ ఈయన స్టార్మా కాంపౌండ్ అన్నమాట. సో ఒక స్టార్మా నుంచి రాబోతున్నాడు, కానీ ఈయన అదర్ లాంగ్వేజ్ పర్సన్. సో క్లారిటీగా చెప్తున్నాడు, ఈయన అదర్ లాంగ్వేజ్ పర్సన్. సేమ్ నిఖిల్ లాగానే నిఖిల్ మలియక్కల్ లెక్కనే మనోడు కూడా నిఖిల్ నాయర్. సో పేరులోనే మీకు ఒక క్లారిటీ వచ్చినట్టే అనుకోవచ్చు. బట్ దీన్ని కూడా కాంట్రవర్సీ చేయాలి అనుకోని మాత్రం అనుకోకండి. ఎందుకనంటే కాంట్రవర్సీలు అనేది ఇప్పుడు ప్రతిదానికి కాంట్రవర్సీ చేస్తున్నారు. పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అని కాదు, అన్ని తెలిసిన వాళ్ళు కాంట్రవర్సీ చేస్తున్నారు, ఏమీ తెలియనోడు కాంట్రవర్సీ చేస్తున్నాడు. మధ్యలో అనవసరంగా ఉన్న వాళ్ళు బలైపోతూ ఉన్నారు అనమాట. సో నిఖిల్ నాయర్ ఈయన స్టార్మా బ్యాచ్, స్టార్మా కాంపౌండ్ అనుకోండి, ఇంక ఏదని అనుకోండి. సో మొత్తానికైతే ఈయన కూడా రాబోతున్నాడు విత్ డాన్స్ పర్ఫార్మెన్స్ తోటి అనేది మనకు తెలిసిన ఇన్ఫో. ఇంకా తర్వాత వచ్చేసరికి ప్రభాస్ సీను. సో ప్రభాస్ సీను కూడా రావట్లేదు అని చెప్పేసి చాలా మంది అయితే అంటున్నారు. బట్ కన్ఫర్మేషన్ అవ్వలేదు, చాలా బిజీగా ఉన్నాడు అని చెప్పేసి అన్నారు. సో చాలా బిజీగా ఉన్నారు, అన్ని జరుగుతున్నాయి, కానీ బీబీ టీమ్ అప్రోచ్ అయింది, ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ అయిపోయింది అన్నట్టుగా అయితే మనకు తెలిసిన ఇన్ఫో అన్నమాట. సో ఖచ్చితంగా మనోడు ప్రభాస్ సీన్ వస్తాడంటే వస్తాడు అనేది అయితే మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చెప్తున్నాను. సో మనోడిది కూడా ఏవి రెడీ అవ్వబోతుంది, ఏవి షూట్ కూడా వెరీ సూన్ గా మనోడిని తీసుకురాబోతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. అండ్ ప్రభాస్ సీను అంటే ప్రభాస్ కి ఇంకా ఎంత ఇష్టము, ప్రభాస్ ఫ్రెండ్ గా ఎంత హైప్ అయిందో. ప్రభాస్ సీను అనగానే పేరు ముందు సీను ముందు ప్రభాస్ అని వచ్చిందనంటే వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటది, అసలు హౌస్ లోకి వస్తే కంప్లీట్ గా ఈ ప్రభాస్ ఫ్యాన్స్ అంతా మొత్తం మనోడికి ఓట్లేస్తారా, అసలు ఓట్లేస్తే పరిస్థితి వేరేలా ఉంటది. సో అలా ఏముండదు. బిగ్ బాస్ లో ఎంత పిఆర్లు, ఎంత పాపులారిటీ ఉన్నా, ఎంత ఏమంటారు పబ్లిసిటీ ఉన్నా, ఎంత ఫాలోవర్స్ ఉన్నా కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినాక దాన్ని కంప్లీట్ గా చేంజ్ చేస్తారు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి. సో ఎంత ఇష్టం ఉన్నా ఏం చేసినా కూడా 1 వారం 2 వారాలు మాత్రమే ఆ ఇంపాక్ట్ ఉంటది. తర్వాత నార్మల్ గా బిగ్ బాస్ ఆడియన్స్ కనెక్ట్ అయితే మాత్రమే వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. లేదు అని అంటే ఇంకా వాళ్ళ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ చేతిలో ఉంటది. సో మొత్తానికి ప్రభాస్ సీన్ కూడా రాబోతున్నాడు అనేది అయితే మనకు తెలిసిన ఇన్ఫో అన్నమాట. ఈయన కూడా ఏవి తోటే రాబోతున్నాడు. బట్ ఇంకా చూడాలి ఏం జరగబోతుంది ఏంది అనేది. సో ఇంకా ఒకరు కూడా వస్తారు అని అంటున్నారు. బట్ నాకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా అయితే మొత్తానికి 5 మాత్రమే వైల్డ్ కార్డ్ గా రాబోతున్నాడు. అండ్ గ్రాండ్ లాంచ్ 2.0 నెక్స్ట్ వీక్ ఉండే ఛాన్సెస్ ఉంది అని మనకు తెలుసు. అండ్ 12th కి గ్రాండ్ లాంచ్ 2.0 మనకు టెలికాస్ట్ అవుతుండొచ్చు. లేదు అని అంటే దివాళీ సెలబ్రేషన్ లాగా దివాళీకి తీసుకుంటే దివాళీ సెలబ్రేషన్స్ పెట్టుకొని ముందుకు తీసుకెళ్తారా, పై వచ్చే వీక్ పంపిస్తారా అనేది తెలీదు. సో ఎందుకంటే ఏ వీళ్ళు షూట్ చేశారంటే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా టెలికాస్ట్ అయితే గ్రాండ్ లాంచ్ 2.0 లాంచ్ అయ్యే ఛాన్సెస్ హైలీగా ఉంది. సో క్లారిటీగా ఈ 5 అయితే ఖచ్చితంగా రాబోతున్నారు హౌస్ లోకి. అండ్ శివ్ అంటున్నారు, అండ్ ప్రియాంక జైన్ వాళ్ళ కాబోయే హస్బెండ్ ఆయన శివ్ కూడా వస్తున్నాడు అని చెప్పారు. అండ్ ఇంకొకరు సీరియల్ యాక్టర్స్ కూడా చాలా మంది పేరు, ఈటీవీ ప్రభాకర్ పేరు, చాలా మంది పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. బట్ ఇప్పుడున్న ప్రకారంగా అయితే మొత్తానికి ఈ 5 రాబోతున్నారు. రమ్య అండ్ దువ్వాల మాధురి గారు, నిఖిల్ రాజ్ అండ్ అఖిల్ రాజ్, నిఖిల్ నాయర్ అండ్ ప్రభాస్ సీను. ఈ 5 మాత్రమే హౌస్ లోకి వస్తారు అని చెప్పేసి మనకు వచ్చిన ఇన్ఫో. ఇంకొకరిద్దరు కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది అంట. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల ప్రకారం వీళ్ళు కూడా రెడీ అయిపోయాయి. అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇద్దరు అండ్ ప్రభాస్ సింగ్ కూడా వెరీ సూన్ షూట్ చేస్తారు అని అంట. బట్ చూడాలి ఏం జరుగుతుంది అంటే. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.